హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ డైరీ. ఈ వీక్ స్పెషల్ శ్రీశైలం ఫారెస్ట్ ఎండ్ టు ఎండ్ ట్రిప్ అనమాట. అటు ఏపీ సైడ్, ఇటు తెలంగాణ సైడ్ కంప్లీట్గా కవర్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే శ్రీశైలం బ్యారేజ్ ఉంది కదా, కృష్ణా బ్యారేజ్ రిజర్వాయర్ అనమాట, అక్కడ ఉన్నాం అనమాట. ఇక్కడే పవర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ జనరేట్ అయ్యే పవరే అటు తెలంగాణకి, ఇటు ఆంధ్రప్రదేశ్కి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. చూద్దాం ఇక్కడికి. అది ఫ్రెండ్స్, వచ్చేసాము ఇక్కడికి. శ్రీశైలం రిజర్వాయర్ అనమాట, కృష్ణా బ్యారేజ్ ఇక్కడే. శ్రీశైలం రిజర్వాయర్ అంటేనే ఇక్కడ ఏంటంటే వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయి కదా, కెనాల్ ఉన్నాయి కదా, గేల్ లాక్స్ ఉన్నాయి చూడండి. వాటర్ లేదనమాట కృష్ణా రివర్లో, డ్రై అయిపోయింది ఆల్మోస్ట్. బట్ మినిమం లెవెల్ వాటర్ మాత్రమే ఉంది. అటువైపు చూస్తే స్టోరేజ్ చూడటానికి చాలా చిన్న స్టోరేజ్ లొకేషన్ లాగా కనిపిస్తుంది, కానీ చాలా డెప్త్ ఉంటుంది అనమాట, చాలా లోతు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఇదనమాట. అటు సైడ్ చూస్తున్నారు కదా, అటువైపు రివర్కి అటువైపు వచ్చేసి రోడ్డు కనిపిస్తుంది. ఆ రోడ్డే తెలంగాణ నుంచి వచ్చే రూట్ అనమాట అక్కడ. సో ఇక్కడ నుంచి మొదలు పెడదాం మళ్ళీ. సో ఇక్కడ నుంచి ఏంటంటే తెలంగాణ బార్డర్ నుంచి శ్రీశైలం ఇన్సైడ్ వచ్చి ఇటు ఎంటర్ అవుతాం అనమాట, ఆంధ్ర సైడ్. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ ఒక పెద్ద ఫారెస్ట్లో ఒక పెద్ద విలేజ్ తగులుతుంది. ఆ విలేజ్ పేరు ఏంటంటే సుండిపెంట అనమాట. ఇక్కడ చాలా స్పెషల్స్ ఉంటాయి సుండిపెంటలో. మనకి ఏంటంటే కంప్లీట్గా ఫారెస్ట్ కాబట్టి, నల్లమల ఫారెస్ట్ ఇది. శ్రీశైలం ఫారెస్ట్ అంటే నథింగ్ బట్ నల్లమల ఫారెస్ట్. ఇక్కడ ఏంటంటే స్పెషల్ నాన్ వెజ్ చాలా రకాలు, అంటే ఫారెస్ట్లో దొరికే ప్రతి యానిమల్ ఇక్కడ నాన్ వెజ్ రూపంలో దొరుకుతుందని చెప్తారు. అయితే ఇక్కడ ఏంటంటే డ్రై ఫిషెస్, ఎండు చేపలు, ఈవెన్ స్పాట్లో వచ్చేసి ఇన్స్టాంట్గా పట్టిన చేపలని, అక్కడ రివర్లో పట్టిన చేపలని అక్కడ వండి పెడుతూ ఉంటారు, లేదంటేనేమో ఫ్రై చేసి పెడుతూ ఉంటారు అనమాట. చాలామంది అటు ఇటు వచ్చేవాళ్ళు బాగానే ఇక్కడ ఆ సోర్సెస్ని బాగానే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చాలామంది చాలా పార్టీలు చేసుకుంటూ ఉంటారు అవుట్స్కట్స్లో. బాగుంటుంది, బాగా ఎంజాయ్మెంట్ అయితే సూపర్గా ఉంటుంది. మేము కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అంత పర్ఫెక్ట్గా మాకు ఇష్టం వచ్చినట్లు ఎవరైనా మంచిగా ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక మేము కూడా ట్రై చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా అయితే ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే డీప్ ఫారెస్ట్ కదా, నల్లమల ఫారెస్ట్. ఇక్కడ వాతావరణం ఏంటంటే ఫ్లక్చువేట్ అవుతుంది. కొంచెంసేపు ఎండ ఉంటుంది, కొంచెంసేపు ఏమో క్లౌడీగా ఉంటుంది అనమాట. సో కొంచెం ఒక రకంగా చెప్పాలంటే రివర్ సైడ్ అయినప్పటికీ కొంచెం ఒక్కపోతగానే ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ కృష్ణా రివర్లో జనరేట్ చేసిన పవర్ ఇక్కడ స్టోరేజ్ అవుతుంది అనమాట.
త్రూ ది ఇక్కడ ఏంటంటే పవర్ గోడౌన్ లాగా పవర్ స్టేషన్ ఇక్కడ ఉంది, చాలా పెద్దది. ఇక్కడ నుండి మోస్ట్లీ ఆంధ్రాకి ఈ పవర్ స్టేషన్ నుంచి ఆంధ్రాకి సప్లై అవుతుంటుంది. సో రోడ్ అయితే చాలా నీట్గా, చాలా క్లియర్గా, చాలా బాగుంది. సో కొంచెం కంజెస్టెడ్గా ఉంది, అంటే హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ మామూలుగా నార్మల్గా కార్లు వచ్చినప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు. హెవీ వెహికల్స్ లైక్ బస్సెస్, లారీస్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రూటు. అది లేదంటే రిమైనింగ్ అంతా చాలా బాగుందన్నమాట. సో ట్రావెలర్స్ ఎవరైనా సరే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మధ్య మధ్యలో రోడ్ సైడ్స్ ఏంటంటే కొన్ని ఈ లోకల్గా దొరికే కొన్ని ఐటమ్స్ లైక్ ఫ్రూట్స్ కానీ కొన్ని ఏవో అమ్ముతూ ఉంటారనమాట, అమ్ముతారే ఉన్నారు, రోడ్డు పరుగుతూ చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ టర్నింగ్ చూడండి, చాలా క్రిటికల్గా ఉందన్నమాట. యూటర్న్ ఆల్మోస్ట్ యూటర్న్ లాగే ఉంది ఇక్కడ. సో హెయిర్ పిన్ బెండ్ అని చెప్పలేము, కానీ ఆల్మోస్ట్ అలాగే ఉంది. సో కొంచెం సేపట్లో మనం అయితే సుండిపెంట విలేజ్కి ఎంటర్ అవబోతున్నాం. ఇక్కడైతే బాగా కొన్ని హోటల్స్ చూసామన్నమాట, మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అలాగా. సున్నిపెంట విలేజ్లో కొంచెం అంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం కాస్ట్లీగానే అనిపించింది, ఎందుకో మరి తెలియదు. అంటే డీప్ ఫారెస్ట్లో విలేజ్ ఉండటం వల్ల కానీ, లేదంటే ఎక్కువ ట్రావెలర్స్ రావడం వల్ల కానీ, వాట్ ఎవర్ ద రీజన్స్. సో కొంచెం కాస్ట్ అనిపించింది అనమాట. సో ఇక్కడ చూడండి, చాలా నేరోగా ఉంది, అప్ హిల్ అనమాట. సో రూట్ అయితే బాగుంది, నీట్గా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే పిల్గ్రిమేజ్ కాబట్టి ఎక్కువ మంది శ్రీశైలం టెంపుల్ విజిటింగ్కి వస్తుంటారు, 2 స్టేట్స్ నుంచి, ఈవెన్ అదర్ స్టేట్స్ నుంచి, కర్ణాటక నుండి, పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు ఇక్కడికి. సో అందుకే ఈ నర్మల ఫారెస్ట్లో రోడ్ అయితే బాగుంది. సో ఇప్పుడే చిన్నగా ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఇందాక మనం ఏదైతే అనుకున్నామో ఆ విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఒక ఎల్బెండ్ లాగా ఉన్నట్లుంది, ఇక్కడ కొంచెం స్లోగా డ్రైవ్ చేయాలి, కొంచెం నేరోగా లాగా అనిపిస్తుంది చూడటానికి. రైట్, ఇప్పుడే ఎంటర్ అయిపోతున్నాం. వచ్చేసాం. ఇంకొక టర్నింగ్ ఉందన్నమాట. సో రూట్ అయితే కొంచెం కేర్ఫుల్గా నడపాలి డ్రైవింగ్ చేసేటప్పుడు. మంచిగా కొంచెం ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటే ఈ రూట్లో బాగానే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ విలేజ్ నల్లమల ఫారెస్ట్లో ఉన్న విలేజ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో వెల్కమ్ టు సుండిపెంట విలేజ్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ స్కూల్స్, మీకు చాలా నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయంట. ఏంటంటే ఇవి అడవి పంది మాంసం కానీ, ఇంకా రకరకాల యానిమల్స్ మాంసాలు దొరుకుతాయంట ఇక్కడ. చాలా చెప్తున్నారు, కానీ మేము అవన్నీ ట్రై చేయదలుచుకోలేదు. జస్ట్ ఫిష్ బాగా మంచిగా ప్రిపేర్ చేసేవాళ్ళు ఉంటే కనుక మేము ట్రై చేస్తాం. అలాంటిది దొరికితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో మేము చూపించడానికి ట్రై చేస్తాను. లెట్స్ సీ. ఇది సున్నిపెంట విలేజ్, నల్లమల ఫారెస్ట్లో చాలా డీప్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడ చాలామంది అది చూడండి నాన్ వెజ్ అమ్ముతూ ఉన్నారు రోడ్ సైడ్. చాలా వెహికల్స్ ఆగి చాలామంది ఇవి తీసుకుంటున్నారు. సో మాకు తగ్గట్టుగా అయితే ఏమీ కనిపించలేదు. చూద్దాం, ఇక్కడ రోడ్ సైడ్ అయితే మాకు అంత ఆశాజనకంగా ఏం లేదు. ఆల్మోస్ట్ విలేజ్ దాటిపోతున్నట్లు అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా ముందు వచ్చే దాంట్లో ఇంకేమైనా కనిపిస్తాయి కదా.
అది ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక మనకి చింతల అనే విలేజ్ రాబోతుంది. అయితే ఈ విలేజ్ రాకముందు ఇక్కడ ఏంటంటే మనకు ఒక స్పాట్ ఉందన్నమాట. ఇక్కడ ఫారెస్ట్లోకి లోపలికి డీప్ ఫారెస్ట్లోకి వెళ్తే ఒక టెంపుల్ ఉందన్నమాట, ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇన్సైడ్ ఇక్కడ జీప్స్లో తీసుకెళ్తారనమాట. అక్కడ విజిట్ చేయొచ్చు. కాకపోతే మాకు కుదరలేదు, ఒక రోజు ముందు ఏమో టోకెన్స్ తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలంటే. మేము వెళ్ళి అడిగితే అక్కడ టోకెన్స్ లేవని చెప్పారు. సరే నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి ఇక స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎప్పుడైనా మీకు టైం దొరికితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. సో ఇప్పుడు చింతల అనే విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ కూడా అలాగే ఇందాక మనకి సుండిపంటలో చూసినట్టు చింతల విలేజ్లో కూడా ఇక్కడ కొన్ని ఇంకా తేనె బాగా, అడవి తేనె, అడవి ఉసిరికాయలు ఇక్కడ బాగా ఫేమస్ అంట. ఇక్కడ ఏంటంటే విలేజ్లో రోడ్డు పక్కనే తేనె అమ్ముతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒరిజినల్ తేనె ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్గా ఫారెస్ట్ కాబట్టి బెల్లం తేనె అమ్మే ఛాన్స్ ఉండకపోవచ్చు. బట్ మేమైతే టేస్ట్ చూసాము, బాగానే అనిపించింది అనమాట తేనె. ట్రై చేయొచ్చు మీరు కూడా, మీకు టేస్ట్ బాగుంది అనిపిస్తే, అంతా ఓకే అనుకుంటే ట్రై చేయండి మీరు కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే. సో చింతల విలేజ్ కూడా క్రాస్ అయ్యామన్నమాట. ఇంకా క్రాస్ అయిపోయి ఇట్లా డౌన్ హిల్కి వచ్చేస్తున్నాం. ఇటు ఆంధ్రప్రదేశ్ అంటే ఇది కూడా ప్రజెంట్ కూడా ఆంధ్రప్రదేశ్, ఇంకా దోర్నాల సైడ్కి వస్తున్నాం అనమాట. సో